హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోశలోకి పచ్చిమిరపకాయల కారం ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్ కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమోటాలు, అలాగే ఉల్లిపాయలు తీసుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో కట్ చేసుకొని పెట్టుకున్న టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. అందులోని ఒక చిన్న గ్లాస్తో నీళ్లు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలా వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. చూడండి, విజిల్ రావడం స్టార్ట్ అయ్యింది. దోశలోకి ఈ కారం చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. లాస్ట్ విజిల్ కూడా వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఉడకబెట్టిన వాటిని మిక్సీలో గ్రైండ్ చేయడం వల్ల టేస్టీగా ఉండవు. అందువలన పప్పు గుత్తితో గ్రైండ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగా ఉంటుంది. ఫైనల్లీ పచ్చిమిరపకాయ కారం రెడీ అయిపోయింది. ఇంకా దోశలోకి ఇలా తీసుకొని తింటుంటే అబ్బా భలే ఉంటుంది.